యెహోవా నన్ను రక్షింపము. భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిప్పును బట్టి నేను ఎప్పుడు లేచేదను. రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలుగా చేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. కూర్చున్నాం. మంచిది. దేవుని స్తోత్రం. లేఖన భాగాన్ని ఒకంత పరిశీలన చేద్దాం. చూడండి, యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించి పోయిరి అని చెప్పి దావీదు మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని గట్టి కనుక మనం చూస్తున్నట్లయితే, దావీదు అడుగుతున్నాడు, నన్ను రక్షించు నాయనా అని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు అన్నమాట. మరి ఆశ్రయములో మరి తానేదో మరి మహాభయంకరమైన ఇబ్బందులను ఆ స్థానంలో ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతోంది. అయితే దానికి గల కారణము ఏమై ఉన్నది అనే దాని కనుక చూస్తున్నట్లయితే ఏమంటున్నారు? భక్తి గలవారు లేక పోయారు, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించి పోయారు అంటున్నాడు అన్నమాట. అయితే మరి మనం భక్తి జీవితంలో కూడా ఉండే సమయాలలో కూడా అక్కడ అంటున్న స్థానాన్ని చూస్తే, ఎందుకని భక్తి గలవారు లేక, ఈయనకి ఎందుకు కక్షం? భక్తి గలవారు లేకపోతే ఏమవుతుంది? భక్తి కలిగిన వారికి భక్తి లేని వారికి తేడా ఏమిటి అనేది ఇక్కడ దావీదు చెబుతూ వస్తున్నాడు అన్నమాట. ఉన్నామనుకునే వారు చాలా మంది ఉంటారు, కానీ దాన్ని సార్థకం చేసేవారు మాత్రం చాలా తక్కువ మందికి ఉంటారు. అయితే వారిని బట్టి చూస్తున్నట్టయితే భక్తి గలవారు లేకపోయారు అంటే, భక్తి గలవారికి భక్తి లేని వారికి గల తేడా ఏమై ఉంటుంది అని కనుక చూస్తున్నట్లయితే, భక్తి కలిగిన వారు ఎప్పుడు కూడా దేవునికి లోబడి ఉంటారు. దేవుడంటే భయం ఉంటుంది. అమ్మో, మరి నేనేదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు భయం అని భయం ఉంటుంది భక్తి గల వారికి. భక్తిహీనులకైతే దేవుడంటే భయం ఉండదు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, అన్ని అబద్ధాలు చెబుతూ ఉంటారు, మరి చేయరాని చేస్తూ ఉంటారు. ఎవరన్నమాట వాళ్ళు? భక్తి అంటే భక్తి లేని వారు అంటే ఎవరన్నమాట? ఏదైనా జేబులో ఉంటుందా, ఎక్కడైనా ఉంటుందా అంటే ఎక్కడా ఉండదు. కానీ భక్తి కలిగిన వారేమో దేవునికి భయపడతారు,
దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆలోచన కలిగి ఉంటారు. మరి తప్పుడు మార్గాలను వెళ్ళాలన్నా, బలహీనమైన మార్గాలను వెళ్ళాలన్నా మరి భయం ఉండి మానుకుంటా ఉంటారు. కానీ భయం లేని వాళ్ళైతే మరి ఏం చేస్తూ ఉంటారనమాట, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంటారనమాట. ఎవరు దేవుడు చూడటం లేదులే అనుకుంటారనమాట. కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు, నీకు తెలవకోకుండానే ఎప్పుడు కూడా చూస్తానే ఉంటాడు. ఇప్పుడు అన్నీ కూడా ఇంకా మనకి ఇంకా అదృష్టం లేని మనకు అవసరం లేదనుకున్నారేమో నాకు తెలియదు, కానీ సీసీ కెమెరాలు పెడతారు ఆఫీసుల్లోనమాట. ఏంటది సీసీ అంటే? సీసీ కెమెరా అంటే నాకు తెలియదు, కానీ అది ఎందుకనమాట, నువ్వు ఏది చేస్తా ఉండవు కూడా కెమెరా ఏం చేస్తా ఉంటుంది, ఏంటో చూస్తా ఉంటుందా లేదా? అలాగే సీసీ కెమెరా లాగానే ప్రభు కూడా చూస్తాడు. కానీ ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత చాలా నేరాలు, ఎక్కడ కూర్చున్నా కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉందంటే ఆఫీసు అన్ని గదుల్లోనూ ఉంటాయి కెమెరాలు. ఆయన ఎక్కడో కూర్చుంటాడు, ఎవరు ముద్దెట్టుకుంటున్నారా, ఎవరు రాదుకుంటున్నారా, ఎవరు నిద్రపోతున్నారా, అన్నీ ఎవరు కనపడుతూ ఉంటాయి, ఎవరు కనపడతాయి? మేనేజర్ గారి గదిలోకి ఎవరు ఏ పని చేస్తున్నారా అనేది ఎవరికి కనపడతాయి అన్నమాట. మేనేజర్ గారికి నిద్రపోతున్నారు ఎవరో, కూర్చునేవాళ్ళు ఎవరో, పని చేసేవాళ్ళు ఎవరో, ఏం మాట్లాడుకునేవాళ్ళు ఎవరో అన్ని ఎవరు కనపడతాయన్నమాట. ఎవరి కాళ్ళకి అక్కడ బ్లాక్ దాంట్లో అందరూ కూడా కనబడుతూ ఉంటాయన్నమాట. ఈ అనుకుంటాడు కదా, మా మేనేజర్ గారు అక్కడెక్కడో ఉండాడులే, మా యజమాని అక్కడక్కడ ఉన్నదిలే, దాన్ని అన్ని ఎవరు చూస్తారులే అనుకుంటాడు. కానీ చూసే ఆమె కన్ను ఎక్కడ ఉన్నదన్నమాట, ఎక్కడున్నది, నిన్ను చూస్తానే ఉన్నది. దిక్కుమాల వ్యాపారం. అసలు భయం లేకపోవడమే ఒక బాధ అంటే దానికి కూడా లోకిపోయి సీసీ కెమెరాలకి చిక్కిపోయి మరి ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. అందుకని భక్తి కలిగి ఉండండి, దేవునికి భయపడి ఉండండి. ప్రతి మాటలోనూ ప్రతి చేతలోనూ కూడా దేవుడికి భయపడి జీవించడం అనేది భక్తి జీవితానికి ఒక సార్థకత కలిగి ఉంటుంది. కాబట్టి అంటున్నాడు, భక్తి గలవారు లేకపోయారు, విశ్వాసులలో నరులు ఉండకుండా, విశ్వాసుల్లో కూడా నరులు ఉండకుండా గతించి పోయారు. విశ్వాసులంటే ఎవరు, నరులంటే ఎవరు? విశ్వాసులంటే ఎవరు? పిశాసులా? ఎవరు విశ్వాసులంటే? విశ్వాసులంటే విశ్వాసము ఉన్నవాళ్ళు. దేని మీద విశ్వాసం ఉన్నవాళ్ళు? ఎక్కడ చెప్పబడేది ఏమిటంటే, విశ్వాసం ఉన్నవాళ్ళు అంటే మీరందరూ కూడా అడిగిందల్లా ఇస్తాడు అనే విశ్వాసం కాదు. ఇక్కడ ఏ విశ్వాసము అంటే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం. ఏ విశ్వాసము? దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం అన్నమాట. ఎందుకంటే తెలివితేటలు ఎక్కువైపోయినాయి. దొంగడు వచ్చాడు అనుకోండి, సీసీ కెమెరా ఉందరా నాయన అంటే ముందర ఏం చేస్తాడు? ఆ సీసీ కెమెరాని ఏం చేస్తాడు? భద్రపడతాడా లేదా? ఇక చూసేవాడు ఎవడో కూడా కాదు. అట్ట ఈ మన దేవుడు ఎట్ట అంటాడు? కాదు కదా, ఏ కెమెరాలు ఆయన దగ్గర పనిచేయవు అన్నమాట. అదే ఏది అయ్యో ఎక్స్రేలు గిజ్రెలు అంటారు, లోపల ఉన్నాయి కూడా అన్ని చెబుతూ ఉంటాయట. అంతకంటే కూడా శోధించగలిగిన దేవుడు అన్నమాట. ఒకళ్ళతో ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావంటే పై మాటను బట్టి కాదు ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన ఇచ్చేది. హృదయ నీ ఉద్దేశంలో ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు అనే దాన్ని దేవుడు ఏం చేస్తాడనమాట, డివైడ్ చేసుకుంటా ఉంటాడనమాట. అంతటి స్థానం కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, విశ్వాసులు నరుల్లో నిండకుండా, విశ్వాసం అనేది లేకుండా పోయింది. దేవుడు ఉన్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి, నా నోటి మాట జాగ్రత్తగా ఉండాలి,
నా పని జాగ్రత్తగా ఉండాలి, నేను మరి నా విధిని నేను నెరవేర్చాలి, నా ప్రార్థన నేను చేసుకోవాలి. ఒకరితో ఈ భయం ఉన్న వాళ్ళు సామాన్యంగా ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. విశ్వాసం, దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నరులలో నుండకుండా పోయారట. నరులు అంటే ఎవరో మాట మనమే, మానవులము, నరులము. నరుల్లో ఉండకుండా ఇంకా అడిగి పోయిండే. ఇలా నరుల్లో ఉండకుండా ఎక్కడికి పోయారు? ఎక్కడికి పోయారు? అడవిలోకి పోయారా? నరుల్లో ఉండకుండా పోయారంట. నశించిపోయారా? నరులలో ఉండకుండా గతించిపోయారనా? నరులలో ఉండకుండా ఏమైపోయారు అంటే నరులుగా ఉన్నారని అర్థమా, నరులుగా లేరని అర్థమా అనేది చూస్తున్నట్లయితే ఉండవలసిన రీతి అయితే నరులుగానే మానవులుగానే ఉండాలి. మానవులు మారిపోయారు. ఎలాగా మారిపోయారు అంటే జంతువులుగా మారిపోయారు. మానవులు ఏమైపోయారనమాట? మానవ స్థానము అనేది, మనుష్య స్థానము అనేది, మనుషుల యొక్క స్థితి అనేది, మనుషుల యొక్క పద్ధతి అనేది, మనుషుల యొక్క ఆలోచన అనేది పోయి ఏమొచ్చిందనమాట? ఏ స్థితి వచ్చింది అంటే జంతువుల స్థితి. దానికి ఏమైనా జంతువుకు తెలుసా? మంచి తెలుసా? చెడు తెలుసా? అనేది తెలుసా? ఆనందం తెలుసా? నాది అనేది తెలుసా? మనది అనేది తెలుసా? ఈ మూర్ఖులు కూడా, విశ్వాసము లేని మూర్ఖులు, దేవుడు లేడు అని ఉన్నాడు అనే విశ్వాసం కలిగే వారు, భయము లేని వారు కూడా ఇలాగే జీవిస్తూ ఉంటారు. ఉన్నారయ్యా, ఈ స్థితిలో నేను ఉన్నానయ్యా, వాళ్ళ స్థితిలో ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడయ్యా అని అందరూ ఒకరితోనొకరు ఏం చేస్తారంట? ఈ దేవుడు లేడు అనేవారు, ఓయ్ దేవుడంటే భయము లేని వారు, దేవుడు ఉన్నాడు అనే భయము లేని విశ్వాసము లేని వారు మొదటగా ఏమో చేస్తూ ఉంటారంటే ఏం చేస్తారంటే ఒకరితోనొకరు అబద్ధం ఆడతారు. అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడొచ్చా? అబద్ధికులు ఎక్కడ చేరరు? దేవుని రాజ్యంలోనికి చేరరు. భయం ఉంటే అబద్ధం ఆడరు. కానీ మన నరుల్లో నుంచి దేంట్లోకి వెళ్ళిపోయారనమాట? జంతువులలోకి వెళ్ళిపోయారు. జంతువు మనస్తత్వం వచ్చేసింది, పశువు మనస్తత్వం వచ్చేసింది అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? మొట్టమొదటిగా కూడా అబద్ధము ఆడుతున్నావు. నీవు అబద్ధం ఆడుతున్నావు అంటే దేవుడు చెప్పేది ఏంటంటే నీకు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం నీకు లేదు. పశువులలో కలిసిపోయావు. మానవత్వము అనేది నీలో లోపించింది. మానవునికి ప్రత్యేకంగా ఉండవలసినటువంటి దైవ స్థానము లోపించి ఏమెందుకున్నావు అనమాట? పశు స్థానాన్ని పశువులాగా ప్రవర్తిస్తున్నావు, పశువులాగా నడుచుకుంటున్నావు, పశు జీవితాన్ని గడుపుతున్నావు. కానీ దేవుడున్నాడనే భయము లేకోకుండా నీవు గడుపుతున్నారు. అయ్యా చూడు నాయనా అని చెప్పి మొదట అబద్ధాలు ఆడతారట. రెండవది మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. తర్వాత ఏం చేస్తారంట? దేవుడు లేడు అనుకునే వాళ్ళు, దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడరు, ఇచ్చకపు మాటలు, మోసకరమైన మాటలు మాట్లాడరు, మాటలు దాయరు, ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు. దాస్తున్నావు అంటే నేను అనుకుంటావు, అబ్బాయి నేను ఎవరిని కూడా మోసమో చేయలేదు అంటారు. కానీ నువ్వు దాచి పెట్టుతున్నావు అంటే ఏం చేస్తున్నావు అన్నమాట? దాచి పెడుతున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఎదటి వారిని మోసం చేస్తున్నావు. ప్రియులారా,
ఇదేదో తెలవనటువంటి స్థానం అనుకుంటావు. ఎదట వారిని నువ్వేం చేస్తున్నావు అనమాట, మోసం చేస్తున్నావు, మోసకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇచ్చకము గలవారే, మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో. ఇచ్చకాలంటే ఏంటి? రేయ్ రేయ్ వినండి రా, తర్వాత చూసుకుందరు కానీ రా. ఇక్కడికి వచ్చినప్పుడు మాటలు వినాలి, జేరే అన్ని కూడా. ఇక్కడ అమ్మ నీ కొడుకు తక్కువడు కాదమ్మా, ఆడే అందరికి నేర్పుతాడు. ఓయ్ అందుకని ఆ స్థానము ఏ స్థితి ఉన్నా, మోసకరమైన మాటలు ఉండా, ఇచ్చకరమైన స్థానాలు ఉండా, నీకు దేవుడంటే భయం లేనే లేదు. దేవుడు ఉన్నాడనే విశ్వాసం అంతకంటే కూడా లేనే లేదు. నువ్వు మనుషుల్లో నుంచి దేంట్లో కలిసిపోయావన్నమాట, జంతువులలో కలిసి పోయావన్నమాట. మనిషి యొక్క స్థానం అనేది తప్పి పోయిందనమాట. రూపం మనిషి రూపమే గాని మనస్సు ఏ రూపంలో ఉన్నదే? మనిషికి ఉండవలసిన మనస్తత్వంలో లేదు. దేంట్లో ఉన్నది? పశువు అయిపోయావు. మనాళ్ళు కూడా పెద్దాళ్ళని ఓరి పశువా అని కేకేస్తారనమాట. అంటే దానికి ఏమీ కూడా ఆలోచన అనేది ఉండదు. మరి ఇంకేమంటున్నాడు యెహోవా, ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బెంకములాడు నాలుకలన్నింటినీ కోసి. అసలు వచ్చిన బాధ ఏమిటంటే, నేను అబద్ధాలు ఆడుతున్నాను, నేను ఇచ్చకములాడే మాటలు మాట్లాడుతున్నాను, నాకేం పర్వాలేదు. పెదవులతో పలికే మనస్సు గలవ మోసకరమైన మాటలు మాట్లాడేవారు కూడా మరి వాళ్ళు ఏమనుకుంటా, ఎవరు చూస్తున్నారులే మనం మాట్లాడేది అనుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం వారికి తెలియదు నాయనా. ఏమి తెలియదు అంటే వారికి ఆ మాటలైతే మాట్లాడుతున్నారు, అబద్ధాలైతే మాట్లాడుతున్నారు, మోసకరమైన మాటలైతే మాట్లాడుతున్నారు, ఇచ్చకపు మాటలైతే మాట్లాడుతున్నారు నాయన. కానీ నీవైతే ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బెంకములాడు నాలుకలన్నింటినీ కోసి వేయును. అయ్యా, అటువంటి అటువంటి మాటలు మాట్లాడేవారైనా, అబద్ధపు మాటలు మాట్లాడేవారైనా, మోసకరమైన మాటలు మాట్లాడేవారి వాడి నాలుగు ఏం చేస్తాడంట దేవుడు? కోసి. నాలుగు కోసేస్తే ఆ మాటలు వస్తాయా? మాట్లాడండి, వస్తాయా? రావా? అయ్యో ఎరా వస్తాయంటారా మాటలు? నాలుగు కోసేస్తే మాటలు రావంట. మరి అనే సంగతి ఆ మాట్లాడే వారికి నేను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను, బ్రహ్మాండంగా మోసం చేస్తున్నాను, బ్రహ్మాండంగా అబద్ధాలు ఆడుతున్నాను, నా అబద్ధాలకు అందరూ కూడా యాక్టివేషన్ వచ్చేసింది, ఎంత అబ్బో ఊసులు బాగా ఉందనుకుంటా ఉండొచ్చేమో. కానీ ఒకానొక దినానికి నీ నోటికి తాళం వేసే దేవుడు ఉన్నాడు. నీ నాలుకకు ఆ మాట మాట్లాడకుండా మరి చేసే దేవుడు ఒక్కడో ఉన్నాడు అని చెప్పి గ్రహింపు కలగండి. మీరు ఇప్పుడేదో జరిగిపోతుంది కాదు, కానీ ముందు దినములలో ఏం జరగబోతుందంటే, నీవు ఆ మాటలు మాట్లాడకుండా దేవుడు ఏం చేస్తాడనమాట, నీ నాలుకను గ్రహింపులోనికి రండి. ఇవాళ జరగటం కాదు, ఇవాళ జరిపించడం కాదు, కానీ జ్ఞానం కలిగి ఉండండి. తర్వాత ఏమంటున్నారు, మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మా ప్రభువు ఎవడని వారు. చూసారా, ప్రభు ఎవడో, ప్రభు ఏం చేస్తాడు? మా పెదవులు ఉన్నాయి చూసారా, మాటలు ఉన్నాయి చూసారా, కత్తుల్లాగా ఉంటాయి, ఎదట వారిని కోసేస్తాయి, పీకేస్తాయి, చంపేస్తాయని మీరు అనుకుంటున్నారేమో. ఆ పశువు స్థానం అనేది దేవునికి ఇష్టమైంది మాత్రం కాదు ప్రియులారా. అది ఎప్పటికైనా కూడా
మీరు ఆ మాటల నుంచి కూడా దేవుడు విడిపించాలని ఆశ కలిగి ఉంటాడు. దాని కొరకై మీ నాలుకను కూడా ఏం చేస్తాడంటే ఆయన మాట్లాడకుండా ముంచుతాడా కోసేస్తాడా ఏమో ఇవాళ సాగొచ్చేమో, రేపు మాత్రం ఆ మాటలు సాగవు. మా పెదవులు మావి, మా ప్రభువు ఎవడని కూడా మాకెవరయ్యా దేవుడు ఎక్కడున్నాడు అనే వాళ్ళు కూడా ఉండారు. ఏంటి అబద్ధాలు ఆడతా, మోసకరమైన మాటలు మాట్లాడతా, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నాడనే వాళ్ళు కూడా చేస్తానే ఉంటారనమాట. ఎవరు చూడటం లేదనుకుంటారు, దేవుడు ఉన్నాడనే విశ్వాసం లేకుండా ఉంటారు. ఎట్టగొట్ట నాలుగు మనుషుల మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట, వ్యర్థమైన మాటలు. అందుకని ఏమంటున్నాడో చూడండి, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నితూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, భక్తిహీనత కలిగిన జీవితాలు మరి ఎప్పుడు కూడా దేవుడంటే భయం ఉండదు. అబద్ధములాడుతూ మోసకరమైన మాటలతోనూ మరి అనేకమైన స్థితుల్లో కూడా ఇచ్చకములైన మాటలు మాట్లాడుతూ కూడా దేవుడంటే లెక్కలేని స్థితిలో ఉంటారు. కానీ వారిని దేవుడు ఆ మాటలు మాట్లాడకుండా చేయగలిగే రోజు అనేది ఒకటి వస్తుంది అని మాత్రం గ్రహించండి అని చెబుతూ కూడా, ఎవరైతే నీ మోసపూరితమైన మాటల చేత, అబద్ధాల చేత, ఇచ్చకములాడే మాటల చేత ఎవరైతే బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, ఈ మాటలను బట్టి ఎవరు బాధపడుతుంటారు? పడ్డవాళ్ళ లేదా తినేవాళ్ళ? అనేవాళ్ళ? ఎవరు బాధపడతారమ్మా? ఎవరు బాధపడతారు చెప్పండి? ఎవరితో అయితే అబద్ధాలు ఆడుతున్నావో, ఎవరితో అయితే ఇచ్చకముల మాటలు మాట్లాడుతున్నావో వాళ్ళు ఏమవుతారు? బాధపడతారా లేదా? బాధపడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, అటువంటి వారి దరిద్రులు నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. చూసారా, ఎవరైతే ఆ మాటల చేత బాధపడుతున్నారో వారికేమో దేవుడు ఏం చేస్తాడంట, నేను ఇప్పుడే అయ్యా నేను ఈ అబద్ధపు మాటలతో చచ్చిపోతున్నానయ్యా, నేను మరి ఇచ్చకపు మాటలతో చచ్చిపోతున్నానయ్యా అని ఎవరైతే నిట్టూర్పులతో బాధపడుతూ ఉంటారో వారి పక్షంగా నువ్వేం బాధపడమాక, నేను ఇప్పుడే లెగుస్తున్నాను, ఆ నాలుక మాటలను మాట్లాడకుండా నేను చేస్తాను అని చెప్తూ కూడా ఏమంటున్నాడు, రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరి మాటల చేత బాధపడుతున్నారు. ఒకరి మాటలు అనేవి మరి అవి అబద్ధపు మాటలైనా, మోసకరమైన మాటలైనా, ఏ మాటలైనా కూడా మరొకరు బాధపడుతూనే ఉంటున్నారు. అయితే వారికి దేవుడు ఊరికినే వదిలిపెట్టేవాడు మాత్రం కాదు. కానీ వారిని నేను ఏం చేస్తానంటున్నాడు? వదిలిపెడతానంటున్నాడా? అలాగే ఉంచుతానంటున్నాడా? నేను చూస్తానే ఉన్నాను, ఇదిగో నేను లెగుస్తున్నాను అంటే అక్కడ ఆలోచన ఏమిటంటే, నా కార్యము నేను ప్రారంభిస్తాను అంటే నాలుగు పోసే కార్యమే ప్రారంభిస్తాడో లేకపోతే ఏది కార్యం ప్రారంభిస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన కార్యం అయితే అదే. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? చాలా విశిష్టమైనటువంటి
వాక్కు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒకరు బాధింపబడేవారు ఒకరైతే మరొకరు బాధపరిచేవారు మరొకరు. ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మాట అనేవాళ్ళు ఒకళ్ళు, అంటే మాట అనేవాళ్ళు ఉన్నారు అంటే వారు ఎలా ఉన్నారన్నమాట, దేవుని యందు విశ్వాసము లేక, విరోధ భావము కలిగిన వారై, దేవుడంటే భయము లేక, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకునేవారు ఉన్నారు. ఆ మాటలకు బాధపడేవారు కూడా ఉన్నారు. అయితే ఏమంటున్నాడో చూసారా, మీరు మాటలకు బాధపడేవారులారా, నేనిప్పుడే లెగుస్తాను, నేనిప్పుడే లేచి దానికి పరిష్కార మార్గాన్ని నేను ఆలోచిస్తాను అనేమో వారితో మాట్లాడుతూ కూడా మరి ఈ మాటలు గ్రహించవలసిందిగా మనవి. తర్వాత రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాస్తవంగా కూడా దావీదు మరి అంటున్నాడు, నన్ను ఈ మాటల నుంచి కూడా రక్షించు నాయనా, ఈ అబద్ధపు మాటలు వినుకోకుండా నన్ను రక్షించు నాయనా, ఈ మోసకరమైన మాటలు వినుకోకుండా నన్ను రక్షించు నాయనా, ఈ స్థితి నుంచి నన్ను తప్పించు నాయనా అని కోరుకున్నట్లయితే నిన్ను దేవుడు లేచి మరి ఆ స్థితి నుంచి కూడా తప్పిస్తాడు అంటున్నాడు. కానీ దానికంటే కూడా అసలు రక్షింపబడవలసిన వారు ఎవరు అంటే, పడేవాళ్ళు ఎప్పుడు రక్షించబడవలసినంత అవసరం లేకపోవచ్చు. పడేవారు ఎప్పుడు కూడా రక్షింపబడాలి అనే ఆలోచన అవసరం లేదండి ప్రియులారా. అనేవాళ్ళకే కావాలి రక్షణ. ఎందుకంటే పశువుల్లాగా ఉండారు కదా. ఇప్పుడు కావాల్సింది ఎవరికి? పడేవాళ్ళకా అనేవాళ్ళకా? ఎవరికి? అనేవాళ్ళకే రక్షణ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఆ మాటల వలన, ఆ అబద్ధాల వలన, ఆ మోసపూరితమైన మాటల వలన వారికి దేవుడిచ్చిన రక్షణ అనేది ఏమైపోయిందనమాట? ఉందా పోయిందా? పోయింది. కాబట్టి ఇప్పుడు రక్షణ పడేవారికి కావాలా అన్నవారికి కావాలా? అన్నవారికే రక్షణ కావాలి. ఇప్పుడు నీవు అలా అనుకోకుండా కోరుకున్నట్లయితే నిన్ను కూడా ఆ మాటలు అనుకోకుండా దేవుడు ఏం చేస్తాడట? రక్షించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పడేవారి కంటే అనేవాళ్ళు కోరుకోవడం చాలా ఉత్తమమైంది. అయ్యా, నా పెదవుల నుంచి తెరిస్తే అబద్ధాలు వస్తున్నాయ్యా, అబద్ధికులు దేవుని రాజ్యములో చేరరు నాయనా. కాబట్టి ఆ అబద్ధపు స్థానము నుంచి కూడా నన్ను రక్షించు నాయనా అని నువ్వు కోరుకున్నట్లయితే ఆ దేవుడు ఏమంటున్నాడంట అని ఏమంటున్నాడు? రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలుగ చేసేదను. కోరుకొని వారికి రక్షణ కలుగ చేస్తాడట. నువ్వు కోరుకుంటున్నావు. ఒకవేళ నీ మాటలు అబద్ధపు మాటలు అయింటే నువ్వు ఏమైపోతున్నావు అన్నమాట. అబద్ధికులు దేవుని రాజ్యంలోనికి చేరరు. నాయకుడు రాదు. వీళ్ళు ఇట్లాంటి పెట్టమాకండి అమ్మ, ఇక్కడ ఇది లేచిపోయింది, పడిపోయింది, ముందలు ఈ పిల్లలు తగిలేదు, తెలియనిపోయింది. ఏ రాత్రి ఎదురాలా? దేవుడిని వెనకేస్తున్నావు, ఇబ్బంది పడిపోతావు. పని మానేసి దేవుని దగ్గరికి రండి. మీరు చేయాలి చూస్తుంటారు. పని ఉందో లేదో నాకు తెలియదు. మీకు సమయాలు ఇచ్చింది ఎందుకంటే నా కోసం కాదు. పని ఉందని ఇంటికాడ పట్టుకోమని కాదు. పని దేవుడు చేసుకోవచ్చు. అదేమన్నా ఇదా? ముహూర్తాలు మునిగిపోతానయ్యా. మళ్ళా రాత్రి సమయం నీకు వస్తుందా? ఆజ్ఞ వచ్చే వరకే
ఆ తర్వాత మీకు వాయింపులేక ఎవరికైనా సరే అంతే. నలుగురిలో చెప్తే అయ్యగారు ఇంట్లో ఉండవు చెప్తే బాగుండు అనుకుంటావు. ఈ సంగతి అందరికీ తెలవాలా లేదా? నో డౌట్, అందులో సమస్య లేదు. అమ్మగారికి అయితే ఏదో అమ్మో అది చేశానమ్మా ఇది చేశానమ్మా ఏది నువ్వు చేయకపోయినా పర్వాలేదు, ఇది చేయకపోవటమే నీకు నష్టం. అది గమనించండి మీరు. ఇది మీకు మేలు చేసేది, ఇది మీకు దేవుని శక్తినిచ్చేది, ఇది మీకు దేవుని ఆలోచన నడిపేది, దేవునితో నడిపేది. కాబట్టి దీని తర్వాత అది రేపైనా చేసుకోవచ్చు, ఎల్లుండైనా చేసుకోవచ్చు. అది అవ్వకపోతే అదేమి ఇప్పుడు ఇబ్బంది ఏమి రాదు. అది గమనించండి. అందుకని చెప్పి రక్షణ కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎవరు కావాలంటే, అయ్యా నా పెదవులు ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాయి, నన్ను రక్షించు నాయన, మోసకరమైన మాటలు మాట్లాడుతున్నాయి, నన్ను రక్షించు నాయన, ఈ మోసకరమైన మాటల వలన విశ్వాసం లేని వాళ్ళమై జీవిస్తున్నాము, నీకు దూరంగా జీవిస్తున్నాం ప్రభువా, నన్ను వీటి నుంచి కూడా రక్షించు అని ఎవరైతే కోరుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? వారిని దేవుడు రక్షిస్తాడు. వారిని ఆ స్థితి నుంచి కూడా రక్షించే దేవుడయ్యి ఉన్నాడన్నమాట. దేవుని స్తోత్రం. అసలు అనేవాళ్ళు కోరుకుంటారని నేను అనుకో అనాలనే అంటారు, తెలిసి అంటారు, అనకూడదని తెలుసు కూడా అంటూ ఉంటారు. కానీ గ్రహింపులోనికి రండి పిల్లరా, దేవుడు చూడకుండా లేడు. సీసీ కెమెరాల కంటే పవర్ అయిన కెమెరా అన్నమాట అది. ఎక్కడుండా ఆ సీసీ కెమెరా పెడితే దీంట్లో పెట్టి ఇక్కడే చూపెడుతుంది. ఆయన సీసీ కెమెరా అయితే నువ్వు ప్రపంచంలో ఎక్కడుండా నిన్ను చూస్తానే ఉంటుందన్నమాట. గమనించండి. అందుకని లేడని భక్తిహీనత కలిగి అటువంటి మాటలు కాకుండా ఉండాడని భయం కలిగి జీవించే జీవితాలు దేవునికి ఎంతో అవసరమై ఉన్నాయన్నమాట. దేవుడి కొద్ది మాటల్ని ఫలింప చేయను గాక. ఆమేన్. తర్వాత యాకోబు పత్రిక చదువుకున్నాం కదా. ఎక్కడి దాకా చదువుకున్నాము? 1వ అధ్యాయం 17 కానీ చదువుకోవాలా? అయితే ఇక్కడ ప్రభు చెబుతున్నారు కదా, మరి ఈ అధ్యాయంలో శోధనను సహించేవాడు ధనిడని, శోధనను సహించడం వలన నీకు ఏమొస్తుందని చెప్తున్నారు? జీవ కిరీటం వస్తుందని చెప్తున్నారు. ఈ శోధన అనేది కూడా ఏమిటి అంటే, ఒక్కరి చేత నీవు అది ఏ విధంగానైనా సరే శోధించబడుతూ ఉన్న సమయాలలో మరి నువ్వు దానిని ఓర్చుకున్నట్లయితే మరి దానికి నీకు మరి ఏమిస్తానంటున్నాడు అన్నమాట? జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి కూడా కొందరైతే ఏం చేస్తున్నారంట? లోక సంబంధమైన దురాశల చేత ఏడవబడిన వారై శోధన తెచ్చుకుంటున్నారట. ఏంటి? దురాశల చేత ఏడవబడిన వారై ఏం చేస్తున్నారంట? దురాశను గర్భం ధరించి పాపాన్ని కంటుందట. పాపమేమో మరణాన్ని కంటుందంట. ఒక శోధనేమో మీకు జీవ కిరీటాన్ని ఇస్తుంది, ఒక శోధనేమో మిమ్మల్ని ఏం చేస్తుంది అనమాట? అది ఏం చేస్తుంది? మరణాన్ని ఇస్తుంది అనమాట. ఒక్కరి వలన నీవు శోధించబడుతుంటే, ఒకరి వలన నువ్వు బాధపడుతూ ఉంటే అది నీకు ఏమవుతుందన్నమాట? జీవ కిరీటాన్ని ఇస్తుంది. కానీ నీ ఆశల చేత నీవు ఏడవబడి దాంట్లో పడిపోయి, నీ ఆశల చేత ఏడవబడి దాంట్లో పడిపోయినప్పుడు అదేం చేస్తుంది అనమాట? అదేం చేస్తుంది? నీ దురాశ అనేది గర్భాన్ని ధరించి పాపాన్ని కని
ఆ పాపం ఏం చేస్తుందన్నమాట, మరణాన్ని కంటదనమాట. ఒకే శోధనకి 2 భాగాలు వచ్చినాయి అన్నమాట. ఏ శోధనలో ఉండావో నువ్వు చూసుకో. ఒకరి చేత నువ్వు శోధింపబడ్డావా, వెల్ అండ్ గుడ్. కానీ నీ ఆశ చేత నువ్వు శోధింపబడ్డావా, దేంట్లోకి వెళ్ళిపోతున్నావు అనమాట, మరణములోనికి వెళ్ళిపోతున్నావు అని చెబుతూ కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటను చూద్దాం. చూడండి 16. నా ప్రియ సహోదరులారా మోసపోకండి. చూసారా, నేను ఆశ చేత శోధింపబడుతూ, దురాశ చేత శోధింపబడుతూ దేవుడు నాకు జీవ కిరీటాన్ని ఇస్తాడు అని మోసపోమ్మకండి. అర్థమైందా? నీ దురాశ చేత నువ్వు ఏడవబడి గర్భాన్ని ధరించి పాపాన్ని కని మరణంలోకి జారిపోతున్న నీవు ఏమంటావంటే, నన్ను శోధిస్తున్నారు, నాకు దేవుడు ఏమిస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తావని మోసపోతున్నావేమో, జాగ్రత్త. ఇది నీ లోపము, నీ ఆశే నిన్ను చేస్తోంది అని చెప్తూ కూడా మోసపోకండి మహోదరులారా, నా ప్రియ సహోదరులారా మోసపోకడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎప్పుడు కూడా చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవి. శ్రేష్టమైనది అంటే ఎలాంటిది అంటే మంచిది అన్నమాట, గొప్పదైనటువంటిది. ఈవి ఏంటది, ఈవి అన్నమాట, ఒక తలాంతు అన్నమాట, ఒక శక్తి అన్నమాట, ఒక స్థానము అన్నమాట. శ్రేష్టమైనది, అది గొప్పదిగా ఉన్నదన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎక్కడి నుంచి వస్తుంది అన్నమాట, ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై. ఎక్కడి నుంచి వస్తుందంటది, ఏది పరసంబంధమైనది వచ్చేది, శ్రేష్టమైన చెప్పాలంటే ఇంకొక అంశాలు అక్కడ ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళను. శ్రేష్టమైనది ఉన్నాయి, దాన్ని చెప్పమంటారా వద్దంటారా, వద్దులే, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళను నేను. ఇక ఈ టైం అయిపోతుందా ఏంటి, ఈ టైం కనపడకుండా చెప్పండి, ఎలా గడియారం అయిపోయింది నాకు కనపడుతుంది. నేను దాని అంక చూస్తాగా, నీ అంక చూసేప్పుడు నువ్వు గడియారం చూస్తున్నావు, అప్పుడు టైం అయిపోయింది అనుకున్నాను నేను. చూడండి, శ్రేష్టమైనది అంటే మంచిదా చెడ్డదా, మంచిది. మంచిది ప్రతి ఒక్కటి కూడా అది ఎక్కడి నుంచి వస్తుంది, అంటది సంపూర్ణమైన ప్రతి వరమును. సంపూర్ణమైన ప్రతి వరము దేవుడి దగ్గర నుంచి కూడా మనం కూడా అనేకమైన వరాలను మనము పొందుకుంటున్నాము. ఆ వరము కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనమాట, ఎక్కడి నుంచి వస్తుంది, పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందంట అది, నేను ఇస్తానా, సహోదరులు ఇస్తారా, సన్నిధి ఇస్తుందా, ఎవరిస్తారు, ఎవరు. కానీ ఎక్కడి నుంచి వస్తుంది అది, నీకు కావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి, శ్రేష్టమైనది నీకు కావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి. సంపూర్ణమైన వరం కావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి. పరసంబంధ జ్యోతిర్మయుడికి తండ్రి యొద్ద నుంచి కూడా వస్తది, కానీ ఈ లోకములో నుంచి కూడా శ్రేష్టమైనది రాదు, సంపూర్ణమైన వరము రాదు. అది దేవుని దగ్గర నుంచే వస్తుంది. కానీ వచ్చేవి ఉన్నాయి, లోకములో నుంచి వచ్చేవి ఉన్నాయి, శ్రేష్టమైనవి కావు, భ్రష్టమైనవి. లోకములో నుంచి వచ్చేవి ఏమిటనమాట, భ్రష్టమైనవి.
అవి ఎక్కడ నుంచి వస్తాయి అంటే సాతాను నుంచి వస్తాయి. శ్రేష్టమైనవేమో నిన్ను దేవునితోనూ కలుపుతాయి, గౌరవంగా ఉంచుతాయి, ఫలభరితం చేస్తాయి, దేవుని యందు నిన్ను కూడా ఏం చేస్తాయి అన్నమాట, వద్దుల్లా చేస్తాయి. వరము కూడా దేవునికి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ భ్రష్టమైనవి ఏం చేస్తాయన్నమాట, నిన్ను భ్రష్టులుగా, భ్రష్టులుగా అంటే పనికిరాని వారిగా, ఏంటది, అవి ఎక్కడి నుంచి వస్తాయన్నమాట, సాతాను దగ్గర నుంచి వస్తాయన్నమాట. నేను పొందుకున్నది భ్రష్టమైనదా శ్రేష్టమైనదా అనే ఆలోచన ఎవరికి కావాలి? ఎవరికి కావాలండి? ఎవరు? మనకైనా కావాల్సింది ఇది. నేను పొందుకున్నది శ్రేష్టమైనదా, నన్ను దేవునితో నడుపుతుందా, లేకపోతే దెయ్యంతో నడుపుతుందా? దెయ్యంతో నడుపుతుంది అంటే అది ఏది, భ్రష్టమైందా శ్రేష్టమైందా? అందుకే నువ్వు అది పోగొట్టుకున్నావు. తల్లిని పెట్టేస్తే నువ్వు పట్టుకుని ఎడతావు ఎందుకు? నీ మీద వచ్చి కూర్చున్నాడు, పడిపోతాడా? పడిపోతే దెబ్బలు ఆడి నిలబెడతారుగా. అంటే నీ ధ్యాస ఎక్కడుంది? ఆడు పడిపోతాడేమోనో ధ్యాస ఉంది, నువ్వు పడిపోతావేమోనో ధ్యాస నాకు ఏడుపు. నా ఏడుపు ఏమిటి? మరి ఇప్పుడు నేనే పడుకు, నేను ఎక్కడ లేపాలి? నేను లేపాలి అంటే నువ్వు పడిపోతావని నా బాధ, ఆడు పడిపోతాడని నీ బాధ, నువ్వు పడిపోతావని నా బాధ. ఏ బాధను ఏది చేయను మరి. నీకు ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో నీ మీద కూడా నాకు అంతే ఉంది. నువ్వు పడిపోతే దెబ్బతింటావు, మాట వినకపోతే ఎక్కడ పాడైపోతావు అని నా బాధ. అందుకని భ్రష్టమైన స్థానాలు, భ్రష్టు పట్టించేవి, నిన్ను నాశనం చేసేవి అనేకమైనవి లోకంలో నుంచే వస్తాయి. ఇది గమనించండి ప్రియులారా. శ్రేష్టమైనదేమో ఎక్కడి నుంచి వస్తుంది అనమాట, పరలోకం నుంచి వస్తుంది. సంపూర్ణమైన వరం ఎక్కడి నుంచి వస్తుంది అనమాట, పరలోకం నుంచి. చెమట పడుతుంటే దేశకుంటారు బాబు కొత్తంతా. పరలోకం నుంచి వస్తుంది. పరలోకం నుంచి భ్రష్టమైనవి ఎక్కడి నుంచి వస్తాయన్నమాట, లోకములో నుంచి వస్తాయి. అవేమిటి? ద్వేషము, అసూయ, కోపము, అహంకారము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? భ్రష్టమైనవన్నీ, నిన్ను పాడు చేసేవి లోకములో నుంచి సాతాను యొక్క సంబంధం అన్నమాట. అందుకని దానిని కోరుకుందామా, దీనిని కోరుకుందామా? దేనిని కోరుకుందాం? శ్రేష్టమైన దానిని కోరుకుందాం. పరలోకం నుంచి వస్తాయి కాబట్టి అవి నిన్ను శ్రేష్ఠులుగా, నాకు ఈ మాట చెబుతున్నారు కాబట్టి మరి ప్రభు ఎన్నుకున్నటువంటి శ్రేష్టమైన 3 అంశాలను చెప్పాలని ప్రేరేపణ వస్తుంది. వద్దు అనుకున్నాను కానీ మరి అది ఎందుకు జ్ఞాపకం వస్తుంది కాబట్టి దాన్ని ఆలోచన మీకు చెబుతానికి సిద్ధపడుతున్నాను. అందుకని మనం ఏం కోరుకోవాలి అంటే, దేన్ని కోరుకోవాలన్నమాట? ఎక్కడి నుంచి వస్తుంది అది అమ్మా? పరసంబంధమైనదయ్యి జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గర నుంచి వచ్చే వాటిని మనం ఎప్పుడు కూడా వాటిని కోరుకోవాలి అంటున్నాడు అన్నమాట. అయితే ఆ శ్రేష్టమైన దానిని అనే ఆలోచన కనుక ఒకంత కొద్దిగా మీకు ఆలోచన చెప్పడానికి చిన్న మాటలు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దొరకట్లేదు ఎక్కడను.
అది దొరకటల్లా. కలర్ వచ్చారేంటి, ఒట్టబూడు కనపడతా ఉంటాయి. చెప్తా 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 అయ్యో ఏమోలే కనపడతలేదు కానీ చెప్పాలనుకున్నాను, కానీ విశేషమైన వీడియో కనపడతలేదు. అది ఎక్కడో ఉండుంటుంది. అది చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకున్నాము. హెబ్రీ పత్రిక అది ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనదియు నిష్ప్రయోజనమైనదియు అయినందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి శ్రేష్టమైన దానిని కోరుకోమన్నారు కదా, కోరుకోమన్నారా లేదా? శ్రేష్టమైనది ఎక్కడి నుంచి వస్తుందని చెబుతున్నారు? శ్రేష్టమైనది ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుంచి కూడా, జ్యోతిర్మయుడకు తండ్రి యొక్క నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. అంతకంటే శ్రేష్టం, దేనికంటే శ్రేష్టం అనే దాన్ని మీరు ఒకసారి గమనించాలి. అదేమిటంటే అక్కడ చూద్దాం, 19వ వచనం, ధర్మశాస్త్రము దేనికి పరిపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు కనుక. వింటున్నారా? రే మీ అమ్మ నీ అంక చూస్తాందిరా నాయన, నా అంక చూస్తలేదురా బాబు. మీరు తీసుకురాకపోతే ఒక బాధ, తీసుకొస్తే మీతో ఒక బాధగా అవుతాం. శ్రేష్టమైంది. చూడండి, ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు కూడా మరి సంపూర్ణ సిద్ధిని కలుగ చేయలేదు. అంటే దాని యొక్క స్థానాన్ని మనకు దయచేయలేదు. ధర్మశాస్త్రం ఏం చేసింది అంటే ఇలా చేయండి, ఇది చేయకూడదు అని మాత్రమే చెప్పింది. అది సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదన్నమాట. దానికి చేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనది, అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. ఇప్పుడు ఏది కావాలి? శ్రేష్టమైనది ఏది అంటే నిరీక్షణ కావాలి. ఏంటది? అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ఏమైందంట? ప్రవేశపెట్టబడింది. శ్రేష్టమైనది ప్రవేశపెట్టబడింది. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ధర్మశాస్త్రం ఉన్నది, అయితే ధర్మశాస్త్రం అనేది సంపూర్తి చెయ్యలేదు, అది పూర్తి స్థానాన్ని ఇవ్వలేదు. అయితే రెండవది ఏమిటి అంటే నిరీక్షణ అనేది ఏం చేయబడింది అంటే సంపూర్ణ సిద్ధిని కలుగ చేసింది. కాబట్టి అది ప్రవేశపెట్టబడింది అంటున్నారనమాట. అంటే దాని ఆలోచన ఏమై ఉన్నది అని గనక మీరు చూస్తున్నట్లయితే
ధర్మశాస్త్రం ఏమో చెప్పింది అంతే, దాని ప్రయోజనాలను దానికి పని లేదనమాట. చెప్పటం వరకే దాని పని. నువ్వు చేస్తావా లేదా, చేసావా లేదా అనేది దానికి లేదు. కానీ నిరీక్షణ అనేది ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా ఎదురు చూసేది శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. ఎందుకన్నా నువ్వు అల్లులేని నాకు వచ్చిన ఆలోచన నువ్వు చెప్పావు అల్లులయ్యా, లేకపోతే నీకు ఆలోచన వచ్చిందా? దేవునికి స్తోత్రం. ఏది బాబా ఏం చెప్పాలో నాకు అసలు విధమైన ఇదనమాట. ఎరా వింటున్నావా చూస్తున్నావా? ఇప్పుడు ధర్మశాస్త్రము ఒకటి చెప్పింది, ఏదో ఒకటి చెప్పింది. ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఉన్నాయి కదా. అయితే ఆజ్ఞలు చెప్పటం వలన ఏమీ కూడా ప్రయోజనం అనేది లేనే లేదు. ఊరికే తల్లిదండ్రులను సన్మానించు అని చెప్పారనుకోండి, అందరూ విన్నారా మాట? విన్నారా లేదా? విన్నారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? సన్మానించాలి కదా. అర్థం కావట్లేదా? సన్మానించాలి కదా. మా అమ్మ పుచ్చుది, మా నాన్న పుచ్చోడు అని అంటే సన్మానం వస్తుందా? మాట్లాడితే వస్తుందా? రాదు కదా. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, ఆ ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది, ఆ మాట ధర్మశాస్త్రపు మాట వచ్చిన మాట నా జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుందని ఎదురు చూడాలంట. దేవుని స్తోత్రం. అది శ్రేష్టమైందట. ఒక్కళ్ళే చేయెత్తారు నాకు, మిగతా వాళ్ళ చేతులు లేవేమో నాకు తెలియటం లేదు. నాకైతే ఏమ సంతోషంగా ఉంది. అర్థం కాలేదా? ఆడికి అసలు అర్థం కాలేదట. మట్టడు మట్టి బుర్ర. ఆజ్ఞ ఉన్నది, తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞ ఉన్నది. అయితే ఆజ్ఞ అయితే అందరూ చెప్తున్నాం, కానీ దానివల్ల అది సన్మానించటం అనేది జరగనప్పుడు ప్రయోజనము లేదు. సన్మానించటము, గౌరవించటము అనేది జరగనప్పుడు ఆ మాటకి లేదు. జరిపితే అప్పుడు ప్రయోజనం ఉంటుంది. అయితే దానికంటే కూడా నా దేవుడు తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. నేను ఎట్లా సన్మానిస్తానా అని నిరీక్షించేవారు శ్రేష్టమైనది. అర్థమైందండి? శ్రేష్టమైన ఈవి కోరుకోవాలి. ఏ ఈవి కోరిక, అది ఏదే ఆజ్ఞ కావచ్చు, ఒక వాక్యం కావచ్చు, ఒక పద్ధతి కావచ్చు. నా భర్తను నేను ప్రేమించాలి అన్నారనుకోండి, అది అని అన్నారు కదా. లోబడి ఉండమన్నారనుకోండి, లోబడి ఉండమన్నప్పుడేమో నేను ఎలా లోబడి ఉండాలి అని శ్రేష్టమైన దాన్ని ఎదుర్కోవాలి. నేను ప్రేమించమన్నారనుకోండి, నేను ఎలా ప్రేమించాలి అనే దాని నిరీక్షణలో మనము ఏమవ్వాలన్నమాట, ఎదురు చూసే వారంగా ఉండాలి. అది గొప్పదంట, అది శ్రేష్టమైందట. అది నా జీవితంలో నెరవేర్చడం అనేది శ్రేష్టమైనది అని చెబుతున్నారు. విన్నారా? అర్థమైందా? శ్రేష్ట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంట? ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పర సంబంధమైనది. నీకు ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞ నీ జీవితంలో నెరవేర్చినప్పుడు శ్రేష్టమైనది అవుతుంది. కాబట్టి అది నీవు కోరుకున్నట్లయితే, దానికోసం ఎదురు చూస్తున్నట్లయితే, అది ఎక్కడి నుంచి వస్తుంది అనమాట? నీ తల్లిదండ్రులను సన్మానించటానికి దేవుని దగ్గర నుంచి, జ్యోతిర్మయుడకు దేవుని దగ్గర నుంచి నీకు ఏమొస్తుంది అనమాట? వస్తుంది అనమాట. దేవుని స్తోత్రం. మరి మనకు దానికోసం మనం నిరీక్షణ చేస్తామా? పుచ్చంకాయలు బాబుతేనమాట. ఎంతసేపు కూడా మా అమ్మ పుచ్చు, మా నాన్న పుచ్చు, మా అమ్మ పుచ్చు, మా నాన్న పుచ్చు, మా అమ్మ పుచ్చు, మా నాన్న పుచ్చు అని చెప్పి ఆ పుచ్చులు ఎత్తుకుంటా కూర్చుంటామే. కానీ
నాకు నేను శ్రేష్టమైన వాళ్ళ స్థానము, ఆ స్థానాన్ని నీవు పొందుకో. ఆ పుచ్చియే అయితే నీకే నాకే. నీవు పుచ్చు కాకుండా ఉండాలి అంటే నా తల్లిదండ్రులు నేను సన్మానించాలి. నిరీక్షణలో ఉండు, పొందుకో, నీవు జ్ఞాని అవుతావు. అర్థమవట్లేదా? ఫస్ట్ నిరీక్షణ అన్నమాట, శ్రేష్టమైన. నెక్స్ట్ మరి సమయాలు ఇట్టేటప్పుడు మరి నాకు ఏమన్నప్పుడు నేనేం చేయను చెప్పండి. అమ్మా మళ్ళా తర్వాత 20వ వచనం చూడండి, 7:20. గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపరి ఆయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాప పడడు. ఇదొక శ్రేష్టమైన స్థానం అన్నమాట. అది ఏంటి అది శ్రేష్టమైన స్థానం అనే దాన్ని కూడా ఒక 10 నిమిషాలు నాకు సమయాన్ని ఇవ్వండి. దినాన్ని దాన్ని కలిగిన వారు అందుకుంటారు, అందుకోలేని వారు నేనేం చేయలేను. కానీ మరి సమయం కాబట్టి అక్కడ మరి ప్రమాణము లేకుండా యేసు యాజకుడాయను గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపరి ఆయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 మాటలు చెబుతున్నారన్నమాట. ఇంకొక అంశం ఉంది, అంశం కూడా చెప్పిన తర్వాత మానేస్తాను. నాకు టైం అయిపోతుందంటే నాకు భయం ముందల. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి చూడండి పిల్లరా. ప్రమాణము చేయకుండానే ప్రభు యాజకుడయ్యాడు. అంటే ప్రమాణము చేయకుండా యాజకుడయ్యాడు. అంటే ప్రమాణము అంటే నేను యాజకత్వము చేస్తాను, నా బిడ్డల పక్షంగా నేను నీకు యాజకుడుగా ఉంటాను అని దేవుని దగ్గర ప్రమాణం చేయలేదట ప్రభు. అర్థమైందా? అక్కడికి అర్థమైందా? అయితే ప్రమాణము చేసి చేయటం అనేది నీవు ఒక ఆ ప్రమాణము చేత నీవు బంధించబడి చేస్తున్నావు. కానీ చెయ్యాలని స్వేచ్ఛాయుతంగా నేను ఈ పని చెయ్యాలి, నేను యాజకత్వం చెయ్యాలి అని నీవు చేయటంలా. కానీ అది శ్రేష్టమైంది మాత్రం కానే కాదు. కానీ మరొక మాట అంటున్నాడు చూడండి. కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. ఆయన దేనికంట? నిబంధనకు పూట కాపాయాడు. నిబంధన అంటే నిబంధన అంటే ఏంటి? ఏంటో ఒక మాటకి కట్టుబడి ఉండటం అనేది నిబంధనకి లోబడి ఉండటం అనేది ఏదైందన్నమాట? శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. నిబంధనకు లోబడి ఉండటం అనేది ఏంటనమాట? శ్రేష్టమైనది అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది? పరసంబంధమైనది. కాబట్టి నువ్వు నిబంధనకు లోబడి ఉన్నావు అంటే దానికి కావలసిన శక్తి, బలము, మహిమ, ప్రభావములు ఎక్కడి నుంచి వస్తాయన్నమాట? పరము నుంచి కూడా వస్తాయి. కాబట్టి ప్రమాణము లేకుండా యాజకులగుదురు. నిబంధనకు లోబడిన వాళ్ళు. మరి ప్రమాణానికి నిబంధనకి తేడా ఏంటి? గడ్డం కొక్కుంటే వతదట్రా ఎరా, గడ్డం కొక్కుంటే రాదురా ఇరా. అంటే మీకు చెప్పాలనే ఉద్దేశం ఏం కాదు. మాట్లాడండి, తప్పేమి లేదు నువ్వు చెప్పడానికే. ప్రమాణం ఏమో నువ్వు చేస్తున్నావు, నిబంధన ఏమో ఎవరిచ్చారు?
దేవుడిచ్చాడు. ఇక్కడ ప్రమాణము చేసి నువ్వు పనిచేస్తాం ఏరు, దేవుడు నిబంధనతో పనిచేస్తాం ఏరు. ప్రమాణంతోనేమో నువ్వు కట్టివేయబడి పనిచేస్తున్నావు, నిబంధనేమో దాన్ని చూసుకున్నట్టు పనిచేస్తున్నావు నువ్వు. తేడా చూసావా? అందుకని అదేమైందనమాట, అదేమైంది శ్రేష్టమైనది అనమాట. అదే అక్కడ అంటున్నాడు కదా, ఆ స్థానాన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి. ప్రమాణము లేకుండా యాజకుడు కుదురు కానీ నీవు నిరంతరము యాజకుడు ఉన్నావని ప్రభువు ప్రమాణము చేసెను, ఆయన పశ్చాత్తాప పడడు. దేవునికి స్తోత్రం. చూసారా? మరి మనం నిబంధనకు తోడదామా? ప్రమాణమే సరిగ్గా ఉండదు అనుకో. అసలు నిబంధనకు తోడుగా నిబంధనతో మనం సిద్ధపడతామా అంటే సిద్ధపడదామా లేదా? ప్రమాణం శ్రేష్టమైందా, నిబంధన శ్రేష్టమైందా? ఏది శ్రేష్టమైంది? నిబంధన. దేవుడు ఈ నిబంధన చేశాడు, నిన్ను నేను కాపాడుతానన్నాడు కాబట్టి ఆయన కాపాడుతూనే ఉంటాడని ఏం చేయాలన్నమాట? ఆ నిబంధనకు సిద్ధపడాలి, లోబడి జీవించండి. దేవుడు తప్పనిసరిగా మేలుకరమైన అనాన్ని ఇస్తాడు. ఒక 5 నిమిషాల్లో ముగిచేస్తాను. మూడవదిగా చెప్తానికి ప్రయత్నం చేస్తాను. 8వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయిన ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం నేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఎలాగో చెప్పుచున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ కూడా చెప్తున్న స్థానాన్ని ఒకసారి సింపుల్ గా చెప్పి ప్రయత్నం చేసి ముగిస్తాను. ఈయన ఎప్పుడైతే మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏంటది? శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడట. అంటే దేని వలన ప్రభువు శ్రేష్టమైన తత్వాన్ని సేవా స్థానాన్ని కూడా పొంది ఉన్నాడు అనే అంశాన్ని ఇక్కడ చూస్తున్నట్లయితే మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇది ఎలాంటిది అంటే వాగ్దానాలను బట్టి నియమింపబడ్డాడట, మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి కూడా ఉన్నాడనమాట. అంటే నిబంధనను తోసివేయలేదు, వాగ్దానాలకు కూడా ఏమై ఉన్నాడనమాట, ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి అది శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. మరి నీవెలా ఉన్నావు? ఎలా ఉన్నావు నీవు? మధ్యవర్తి అయిన వాగ్దానానికి నీవు లోబడి ఉంటున్నావా? అలాగే శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నావా? అది శ్రేష్టమైనది. ఏది శ్రేష్టమైనదంట? టైం అయిపోతాం, నువ్వు పూర్తిగా నేను చెప్పలేను, ఇక రావటం లేదు, చెప్పాలని వడ్డా కూడా రాదు నాకు. అది నాలో ఒక వీక్నెస్ ఏమో నాకు తెలియదు. కానీ మరి యొక్క ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి
వాగ్దానాన్ని బట్టి ఏం చేశాడు ఆయన? నియమింపబడ్డాడట. తర్వాత మధ్యవర్తి అయి ఉన్నాడట. ఈ రెండు కలిపి ఆయనను ఏం చేశాయన్నమాట? శ్రేష్టమైన సేవకత్వానికి. ఈ రెండు సేవకత్వము, సేవ చేయటానికి ప్రధానమైన స్థానాలను ఎన్నుకున్నాడు ప్రభువు. దానికి ప్రధానమైన స్థానాలు ఏమిటి అంటే వాగ్దానము ఒకటి, రెండవది నిబంధన ఒకటి. ఆ రెండింటిని కలపటం వలన ఏ శ్రేష్టం వచ్చిందనమాట? నాయకత్వం శ్రేష్టమైంది. ఎందుకు నాయకత్వం కావాలి అందరికీ? పైనకి ఉప సన్యాసాలు పట్టుకోవడం వరకే. కానీ ఇందులో వాగ్దానం ఉందా? లేకపోతే ఇందులో మరి శ్రేష్టమైన స్థానాన్ని అందుకోవాలంటే నిబంధన ఉన్నదా అని ఆ రెండింటినీ కలిపి యాజకత్వం చేసే స్థానాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ నాయకత్వానికి ఏది మిగులుతుందన్నమాట? శ్రేష్టమైనదిగా ఉంటుందన్నమాట. వాగ్దానాలకు వచ్చేటప్పటికేమో లోక సంబంధమైన వాగ్దానాలతో ఉరివేసుకుంటున్నారన్నమాట. నిబంధనకు వచ్చేటప్పటికేమో వదిలేస్తున్నారన్నమాట. ఈ రెండు కలిసినప్పుడే యాజకత్వానికి, నాయకత్వానికి కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది అన్నమాట. ఎంతమందికి అర్థమైందో దేవుని స్తోత్రం. సామాన్యంగా కొంచెం కష్టంతో కూడినటువంటిది, కావాలని కాదు కానీ ఆశ ఆలోచన కలిగినప్పుడు మాత్రం అందరికీ అవసరమా అంటే శక్తిని పొందుకోవటానికి, బలాన్ని పొందుకోవటానికి నేను అక్కడ ఒక్క మాట మాత్రమే చెబుతాను. ఎప్పుడు ఒక్కటి పట్టుకోండి, అది మీకు బలాన్ని ఇస్తుంది, మీకు రక్షణ ఇస్తుంది, కాపుదలను ఇస్తుంది, కార్యసాధకులుగా ఉంటుంది. అది నా విశ్వాసము, నా స్థానము కూడా అదనమాట. ఏంటి ఎవరు చెబుతున్నారు ఇక్కడ? వాకి చెబుతారు ఎవరో పుస్తకం పాటలు పాడుతుందా? ఏం పాటలు పాడుతున్నావా? అదే నీ కూతురు చూడరా పాటలు పాడుతుంది. దేవుని స్తోత్రం. విన్నారు కదా? ఈ శ్రేష్టమైన ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి వీటి కోసం ఎక్కడ చూసుకోవాలి మనం? ఈ లోకంలో ఎవరు ఇచ్చే మాత్రం కానే కాదు పిల్లలు. అది మీకు దేవుని దగ్గర ధననిధి అన్నమాట. అటువంటి దానికోసం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు ఫలింపు చేయను గాక. ఆమెన్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేసినట్లయితే ముందుకు సాగుదాం.